హాయ్, మేము ఫ్రెండ్స్ అండి. తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలు. యూఏ సర్టిఫికేటు కామెడీ రొమాంటిక్ సినిమా 15 ఆగస్టు 2024న చాలా సినిమాల మధ్యన వచ్చింది. హిందీ ఏమో 3 సినిమాలు, జాన్ అబ్రహం ది వేద, తర్వాత అక్షయ్ కుమార్ కేల్కేల్మే, ఆ తర్వాత రాజ్ కుమార్ ది స్త్రీ సూపర్ హిట్ యొక్క సీక్వెల్. ఈ 3 సినిమాలు రాగా తెలుగులో కూడా ఒక సీక్వెల్ డబల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని సంజయ్ దత్ కాంబినేషన్లో. 4వ సినిమా వచ్చేసి హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్. 6వ సినిమా వచ్చేసి తంగలాన్ చియాన్ విక్రమ్ది. 7వ సినిమాగా ఆయి వస్తే ఈ మధ్య సినిమాలు వస్తే సంక్రాంతి లాగా జరిగింది. సంక్రాంతిలో హనుమాన్ వచ్చినప్పుడు అందరూ హనుమాన్ ఏంటి ఈ సినిమాల మధ్యలో అనుకున్నట్టే ఆయి మేము ఫ్రెండ్స్ అంటే ఏంటి ఈ మధ్యలో అనుకున్నారు కదా, ఇదే సక్సెస్ కొట్టింది. అటు హిందీలో స్త్రీ 2, ఇక్కడ తెలుగులో ఆయి మేము ఫ్రెండ్స్ అండి. ఈ హీరో నార్నే నితిన్ జూనియర్ ఎన్టీఆర్ బావమర్దని అందరికీ తెలుసు. అతను కొట్టిన మొదటి సినిమానే హిట్ మ్యాడ్. ఆయనతో 4 హీరోలో ఒకరు, ఇక్కడ సోలో హీరో. సో ఆయి ఈజ్ ఎ తెలుగు మూవీ స్టారింగ్ నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య ఇన్ ప్రామినెంట్ రోల్స్. ఇది డైరెక్టెడ్ బై అంకిత్ కే మణిపుత్ర అనే అతను దర్శకత్వం రచన చేసినటువంటి సినిమా ఇది. అంకిత్ కే మణిపుత్ర. సరే, ఈ సినిమాలో హీరోయిన్లతో పాటు ఒక పని మనిషి కూడా. ఆ పని మనిషి ఏమంటుంది, నెలకు నా జీతం 1000 రూపాయలు, మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న టికెట్ కొడుతుంటే నేను కూడా చిన్నది కొనుక్కుంటే నేను కూడా టికెట్ కొడుతుంది, 50,000 ఇచ్చా చాలు నాకు అని చెప్పేసి ఫోన్లలో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటుంది. సో అందులో టెలీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు వాడు టవల్ ఉప్పేసి ఆ వెనక కనబడ్డట్టు, ఆ తర్వాత ముందు కనబడ్డట్టు కొన్ని చిలిపి వేషాలు వేస్తే ఇతను లేచిలో పడతాడు, చెడ్డి వేసుకునే సంగతి మర్చిపోయి ఆఫీసర్ కూడా. అవి తమిళ నటుడు అతను బాగా చేశాడు. మైమ్ మధు ఏమో హీరోయిన్ తండ్రిగా, ఇటు వినోద్ కుమార్ ఏమో హీరో తండ్రిగా అతను చాలా డల్గా ఉన్నట్టుగా చూపించి లాస్ట్లో ఒక జలకిచ్చాడు వినోద్ కుమార్, చాలా బాగా చేశాడు. అంజికే మణిపుత్ర డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి బన్నీవాస్ ప్రొడ్యూసర్ కాగా GA2 బ్యానర్ విద్యా కోపిరెడ్డితో కలిపి బన్నీవాస్ చేసిన సినిమా ఇది. అట్లాగే అజయ్ అరసాదా అనే అతను మ్యూజిక్ చేశాడు. అట్లాగే రామ్ మిరియాల కూడా మ్యూజిక్ని అందించాడు. ఇక సమీర్ కళ్యాణ్ ఇతని సినిమాటోగ్రఫీ చేయక, తర్వాత కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్గా వ్యవహరించగా, కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్గా, తర్వాత భాను ప్రతాప కో ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమాలో నటినాట వర్గం గురించి ఒక్కసారి మనము నెమరేస్తే ఎవరు యాక్ట్ చేశారని చెప్పి చూసుకుంటే, సురభి ప్రభావతి చక్కటి పాత్రను చేసింది రాజేశ్వరిగా, తల్లి పాత్రను. అట్లాగే మైము గోపి ఈ సినిమాలో దుర్గాగా హీరోయిన్ ఫాదర్ పాత్ర చేస్తే, హరి పాత్రలో అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి సుబ్బు పాత్రలో ఆ ఊరిలో పనికిమాలిన ఎవరండి మన ఊరిలో పనికిమాలిన వాళ్ళు వీళ్ళే కదా అని సాఫ్ట్వేర్ నుంచి వచ్చినటువంటి కార్తిక్ నారాయణకి నితిన్కి చెప్తుంది. నయన్ సారిక మీద ఇతనికి దృష్టి పడుతుంది, పల్లవి మీద. సో పల్లవించు ప్రతి ఆ పాట రాగానే పల్లవి అనగానే క్రికెట్ కొట్టేటప్పుడు ఓడిపోతూ ఉంటాడు. ఇక ఈమెమో పిల్లలు తిప్పుతూ అలా వస్తూ మన పని మనిషి ఆమె చూపించిన హావభావాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగా సరిపోయింది ఆమె క్యారెక్టర్కి. ఇలా 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 మంచి వాళ్ళ ఇంట్లో పని మనిషి. ఆమె కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు హీరో అందాలు ఆఫీసర్ చూడడము, ఆ తర్వాత వెనక కూడా ముందుగా వదిలేసి టవల్ వదిలేసినట్టు చేయడము, అతను లేచి నిలబడ్డము, ఇలాంటివన్నీ కొన్ని చిలిపి సన్నివేశాలు కూడా ఉన్నాయి సినిమాలో. సో లైన్ ఏంటంటే, ఈ అమ్మాయిని ఇష్టపడ్డ అతను ఎంతో కష్టంగా ఇష్టం చెప్తాడు. సో అది కసిరెడ్డి కూడా ఇష్టపడతాడు ఆ అమ్మాయిని, సుబ్బు కూడా. సో చివరి ఆఖరికి ఇతను ఓకే అంటుంది. ఓకే అన్న తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే వేరే ఆమెకి కన్ఫర్మ్ చేస్తే పెళ్ళి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఇది షాక్ ఇంటర్వ్యూలో వీళ్ళకి. తర్వాత ఏమంటుందంటే, కులం వేరు, మీ కులం వేరు, మా కులం వేరు, ఈ సుబ్బును ఈ హరి ఇద్దరు మా కులమోలు, మీరు మా ఇంటి తిరిగితే మా కులం అనుకున్నాం, మీరు మా కులం కాదు కాబట్టి. ఈ రోజుల్లో కులం అంటే మతం అంటే మార్చుకుంటాం, కులం మార్చుకోలేం కదా అన్న పెద్ద పాయింట్ ఎవరు లేవనెత్తని ఒక గొప్ప పాయింట్ ఈ సినిమాలో ఈ మనకు అంజి మణిపుత్ర చూపించాడు. నిజమే కదా, మన మతము తెలుగుగా హిందూస్ కాకుంటే క్రిస్టియానిటీ నుంచి ముస్లింకు మారే వెసులుబాటు ఉంది, కానీ కులాల్లోకి మారే వెసులుబాటు ఉందా? లేదు. సో అది హిందూయిజంలో ఉన్నటువంటి ప్రాబ్లంగా ఇది డైరెక్టర్ చాలా చక్కగా డీల్ చేశాడు ఈ సున్నితమైన అంశాన్ని. సో గతంలో వినోద్ కుమారును మళ్ళా ఈ మైము గోపీలు ఫ్రెండ్స్ అయినట్టుగా వాళ్ళ అనుబంధం ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టుగా ట్విస్ట్ ఇచ్చి, ఆ ట్విస్ట్ ప్రకారంగా అప్పటిదాకా పనికిరాని వ్యక్తిగా ఏదో ఇంట్లో వేస్ట్గా ఉన్నాడు, జబ్బుబడి ఉన్నాడు అన్న తండ్రి పాత్రని ఒక్కసారిగా యాక్టివేట్ చేసి లాస్ట్లో చేసినటువంటి ఇది. వాళ్ళు మేము ఫ్రెండ్స్ అంటే అనుకోవడము, కొబ్బరి నారల దగ్గర నుంచి లాక్కుంటూ ఆ తర్వాత వర్షం పడితే కొబ్బరి ఆకులు మీద నెత్తి మీద వేసుకొని ఇలా ఫ్రెండ్షిప్ చూపిస్తూ హాయ్ మేము ఫ్రెండ్స్ అనే టైటిల్కి పూర్తి క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లాగే అన్ను కళ్ళు ఇట్లా కొడుతూ అని కొట్టేటువంటి హీరోయిన్ మ్యానరిజము బాగా ఆకట్టుకుంటుంది.
అది ఎట్లయితే కొత్త బంగారు లోకంలో ఆ అమ్మాయి సాగతీతగా ఎలా మాట్లాడుతుండో ఆ రకంగా ఇది కూడా బాగా క్లిక్ అయిపోయింది అంటూ మెటుకరిచ్చే నయన్ సారిక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అట్లాగే నార్నే నితిన్ పర్ఫార్మెన్స్ ఈజ్ తోటి మెప్పించాడు సినిమాని. సో ప్రయత్నిస్తే మంచి హీరోగా నిలబడే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అదృష్టం కూడా కేవలం బంధుత్వం ఉంటే సరిపోదు, జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దేనని సరిపోదు, అదృష్టం కూడా సహకరించాలి, టాలెంట్ కూడా ఉండాలి. కాబట్టి అటు మ్యాడ్ సక్సెస్, ఇటు మేము ఫ్రెండ్స్ అంటే ఇన్ని సినిమాల మధ్య 7 సినిమాల మధ్యలో సక్సెస్ కొట్టిందంటే ఖచ్చితంగా పరిశ్రమ తన వైపు తిప్పుకునేటువంటి ఒక్కసారైనా ఈ హీరో ఎవరు అనే విధంగా నార్నే నితిన్కి ఈ సినిమా మంచి అవుట్పుట్ ఇచ్చింది, అంటే సక్సెస్ ఇచ్చింది. అట్లా అనిల్ కే మణిపుత్రది కూడా ఇందులో పార్టిసిపేషన్ ఉంది అని చెప్పగలే చెప్పొచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఒక మంచి విజయం సాధించడం. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఈ అమ్మాయి నేను బాధపడతానంటే మా ఇంట్లో అడుగుతారు, మగవాళ్ళు బాధపడడానికి స్వేచ్ఛ ఉంటుంది, నువ్వు బాధపడితే నీకు అందరూ ఓదారుస్తారు ఫ్రెండ్స్, కానీ నా ఇంట్లో మా అన్న అడుగుతాడు, మా అమ్మ అడుగుతుంది ఏమైందని. సో కాబట్టి మేము ఏడ్చే స్వేచ్ఛ కూడా లేదు అని సెకండ్ హాఫ్లో చెప్పినప్పుడు మనకు హృదయం ద్రవిస్తుంది. నిజంగానే కదా, ఆడవాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు కదా, వాళ్ళ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి స్వేచ్ఛ లేదు కదా, కేవలం నా నాన్న ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను వద్దన్నాను అన్నప్పుడు ఎంతో కష్టంగా ఆ తండ్రి వెళ్ళి కొడుకు కూపిస్తాడు. అంతకుముందు సహాయాలు చేస్తుంటే అప్పులు చేసి మరీ సహాయాలు చేస్తున్నావు డాడీ, నీకు ఎందుకు అనుకొస్తారు వీళ్ళందరూ అన్న తర్వాత 5 లక్షలు అయితే ఇతనికి సీట్ కోసం వచ్చారా, వీళ్ళు అప్పులో మునిగినప్పుడు మైమ్ గోపికి ఇతను హెల్ప్ చేసిన విధానం తెలుసుకొని అప్పుడు తండ్రి చేసిందే కరెక్ట్ అని చెప్పి ఇతను రియలైజ్ అయ్యి మళ్ళీ వీళ్ళ హ్యాపీగా వీళ్ళ సుఖం బొమ్మ పెళ్లి టైంలో వచ్చి కూడా అడిగినా కూడా తన ఫ్రెండ్ మాటను గౌరవించి మైమ్ గోపి ఒప్పుకునేటువంటి ట్విస్ట్ సినిమాకి ప్రాణం పోస్తుంది. అట్లాగే ఆ పల్లెటూరు అందాలు, ఆ సదా గీతాలు, మంచి పాటలు, తర్వాత క్లబ్ డ్యాన్స్, ఆ క్లబ్ డ్యాన్స్లో కూడా మంచి వ్యాంప్ సాంగ్లో కూడా మంచి అందాలు కనబడేలాగా చేసి కొంచెం చెస్ట్ అది అంత కనబడేలాగా చేసి ఎప్పటిలాగానే మున్నాబి అందాలు అవన్నీ చూపించి హీరోయిన్ కూడా మంచి సాంగ్స్ పెట్టి మంచిగా ఆకట్టుకునే విధంగా మంచి లొకేషన్స్ తీసుకొని ఆ పల్లెటూరు అందాలని చక్కగా ఒడిసిపట్టుకొని ఆ సినిమాటోగ్రాఫర్ అన్నీ కూడా అందాలని ఒడిసిపట్టాడు. అట్లాగే మనకు ఎడిటర్ కూడా చక్కగా గోదాటి పవన్ కళ్యాణ్ పంతాలను చూపించాక సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ కూడా బాగా సహకరించింది. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే సినిమా ఎక్కడ కూడా ఆద్యంతం బోర్ కొట్టకుండా హాయ్ మేము ఫ్రెండ్స్ అనే టైటిల్కి హాయ్ మేము ఫ్రెండ్స్ అండి అనే టైటిల్కి క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి సినిమాగా, గోదావరి అందాల్ని అందంగా చూపించిన సినిమాగా, ఒక మంచి సినిమాగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ల ప్రకారంగా నార్నే నితిన్ కన్నా కూడా నయన్ సారిక ఎక్కువ బాగా చేసింది, కానీ నార్నే నితిన్ కూడా తక్కువ ఏం చేయలేదు, బాగా చేశాడు. ఇంకా వీళ్ళని డామినేట్ చేసి రాజ్కుమార్ కసిరెడ్డి కానీ అంకితులు ఇద్దరు బాగా చేశారు ఫ్రెండ్స్గా. సో వాళ్ళను ముందు ఈ అమ్మాయి సురభి ప్రభావతి వాళ్ళ మీద వేడి గంజి పోయడము, తెలిసిపోయడము, కుక్కలు వచ్చాయని చెప్పి మనల్ని అన్నారా, డౌట్ అంటే మనల్నేరా అన్నప్పుడు హీరో తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఎంత అవసరం ఉందో మీకు ఫ్రెండ్కి హెల్ప్ చేయరా అని వినోద్ కుమార్ అనడం సహజంగా అనిపిస్తాయి సన్నివేశాలు. తర్వాత హీరోయిన్ ఇష్టపడ్డ తర్వాత మాట్లాడుకుందాం అంటే నిరోధ్ ప్యాకెట్ తీసుకొస్తే కాలు మీద పెట్టేసి దాచిపెట్టుకోవడం, ఆ తర్వాత కేవలం మాట్లాడుకోవడమే అని చెప్పి మాట్లాడుకోవడం అయితే ఎక్కడైనా మాట్లాడుకునే వాళ్ళం అంటే అప్పుడు భర్త ఎవరైతే వీళ్ళు సరయు ఇంటికి వెళ్తారు, ఆ సరయి ఇతనికి ఆంటీ అని అనకూడదు, ఆంటీ అంటే మొద్దు ఇడిచిపెట్టేసి కాళ్ళ మీద పడేస్తాడు, ఆ మైమధు చంపేస్తే ఇలా అడ్డుండదని చెప్పి అదొక ప్రహసనం, అదొక కామెడీ ఎపిసోడ్, ఇవన్నీ కూడా చక్కగా మనకు సింక్ చేసుకుంటూ వెళ్ళాడు, ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాడు. సో మొత్తానికి సరయి భర్త ఇంటికి వచ్చినప్పుడు సమాషా ఇంకా తమాషగా ఉంటుంది, ఇటు బాత్రూంలోకి వెళ్ళిపోతాడు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, బయట నుంచి వచ్చినాడు మీరు మన కులమే కదా అని చెప్పి వీళ్ళు అనుకున్నప్పుడు అక్కడ కూడా క్యాస్టిజం చూపించి లాస్ట్కి ఆ క్యాస్ట్ మీద దెబ్బ కొట్టి హీరోయిన్ ఎందుకు ఒప్పుకోలేదంటే క్యాస్ట్ కోసమే అని, ఆ తర్వాత ఒప్పించుకున్న తర్వాత వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారనేది చిన్న కాన్సెప్ట్ని చాలా అందంగా స్క్రీన్ ప్లే చేసి అందమైన ఫోటోగ్రఫీతో, అందమైన వాతావరణంలో, అందమైన నటినట్లతో, ముఖ్యంగా నయన్ సారిక అందము ప్రేక్షకులు కట్టిపడేస్తుంది. అట్లాగే ఆ వ్యాంప్ సాంగ్ చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, నాకు చాలా బాగా కుదిరింది కూడా, చక్కటి అందాలు ప్రదర్శించింది సార్. తర్వాత పని మనిషి ఇందాక నేను చెప్పినట్టుగా ఆమె బట్టల్లో కనబడ్డా కూడా మంచి కదులుతున్న పిరుదుల్ని చక్కగా జులిపించి వేదిక మీద మనకి ప్రేక్షకులకు కన్విందు చేసింది ఆ అమ్మాయి. పర్ఫార్మెన్స్తో కూడా ఆకట్టుకుంది, ఆమె భలే అందంగా మాట్లాడడం కూడా, నాకు కూడా జీతం అంత వస్తుందా, నాకు 50 ఇచ్చినా నేను చేస్తానంటూ ఆ బాస్తో మాట్లాడడం, ఆ తమిళ నటుడైన అతను కూడా మనకి బాగా సింక్ అయిపోయి యాక్ట్ చేయడం. సో ఆ ఆఫీసర్గా చేసిన అతను చాలా బాగా చేశాడు, ఎవడరా నీకు జాబ్ ఇచ్చిందంటే మీరే సార్ అంట, పని చేసింది నేనేనా అని అతను తలగొక్కోవడం, ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా మనకి సాగుతుంది. అట్లాగే పాటలు కూడా చక్కగా ఉన్నాయి, పాటలు కూడా చక్కగా సింక్రైజ్ చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఈ సినిమాల్లో వచ్చినటువంటి పోటీ సినిమాల్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకి ఏది హిట్ అనేది అంటే ఆలోచన కూడా లేకుండా అటు మిస్టర్ బచ్చన్ కానీ, ఇటు లేకుంటే డబుల్ స్మార్ట్ కానీ, అటు తంగలాన్ సినిమా ముగ్గురు పెద్ద హీరోల సినిమా కాదని నార్నే నితిన్ చిన్న సినిమా హాయ్ మేము ఫ్రెండ్స్ అండి ఇవాళ హిట్ కొట్టిందంటే చూడండి, సినిమాలో దమ్ముంటే దమ్ముంటే ఏ సినిమా అయినా ఆడుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంది మనకు కావాల్సింది. సో చిన్న సినిమాల సక్సెసే పరిశ్రమకు 4 చిన్న
సినిమాలు పడితేనే నలుగురు బతుకుతారు. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎక్కువ సమయం తీసుకొని తక్కువ మందికి ఇది చేసి ఉపాధి కల్పిస్తే ఇవి ఎక్కువ సినిమాలు సక్సెస్ అవుతాయి, చిన్న సినిమాలు సక్సెస్ అవుతాయి, పరిశ్రమ పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇది సక్సెస్, ప్రేక్షకులందరూ కూడా కోరుకున్న సక్సెస్. పరిశ్రమకు చల్లగా ఉండాలంటే ఇట్లాంటి సినిమాలు సక్సెస్ కావాలని చెప్పి మరీ కోరుకుంటూ, అంజీకే మణిపుత్ర మంచి రైటింగ్ రాసుకొని డైరెక్షన్ కూడా చాలా బాగా చేశాడు. డైలాగులు రాసిన వాళ్ళు కూడా అంతా బాగా రాశారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. తర్వాత మంచి మ్యూజిక్ పడింది సినిమాకి. సో మ్యూజిక్ రామ్ అజయ్లు ఇద్దరు చేసినటువంటి మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. సో ముఖ్యంగా గోదావరి అందాల్ని చాలా చక్కగా తీసుకొచ్చి అని చెప్పి హీరోయిన్ అనేటువంటి ఈ మ్యానరిజం కూడా మనకు బయటకుండే కూడా గుర్తుండిపోయే విధంగా ఉన్న 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వచ్చినటువంటి మేము ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా హిట్. సో 4/5 ఇస్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే హీరోయిన్ కూడా మంచి ఫ్యూచర్ ఉన్నట్టుగా అనిపించింది మనకి. నయన్ సారిక ఖచ్చితంగా ప్రామిసింగ్ యాక్టర్ అవుతుందని చెప్పి మరోసారి చెబుతూ, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.